హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంవీ టేల్స్. సో నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, లైక్ నా మేకప్, స్కిన్ కేర్, జ్యువెలరీ అదంతా కూడా సార్ట్ చేసుకున్నాను అనేసి. సో అది ఎలా సార్ట్ చేసుకున్నాను, ఎలా సెగ్రిగేట్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూసేయండి. We are done with the sorting. జనరల్గా అయితే నేను మంత్లీ వన్స్ అలా సార్ట్ చేసుకుంటా ఇవన్నీ, బికాస్ మనము ఎవ్రీడే హడావిడిలో పిక్చర్స్ని అన్నీ కూడా అదే చోట పెడతాము అని ఉండదు కదా. ఒక్కోసారి రష్లో ఉంటాము, టైం ఉంటే పర్లేదు, బట్ రష్లో ఉన్నప్పుడు తీసినవి అన్నీ అక్కడే ఉంటాయని ఉండదు కదా. సో అందుకని మంత్లీ వన్స్ మొత్తం అన్నీ ఎక్కడ ఉండాలి అనేది సార్ట్ చేసి పెట్టుకుంటా, సో దట్ నాకు ఈజీగా ఉంటుంది అని. అండ్ ఇన్ జనరల్ నేను బాక్సెస్లో సార్ట్ చేసుకుంటా. బాక్సెస్ అంటే ఓపెన్ లిడ్ కంటైనర్స్, జస్ట్ నేను చూపిస్తాను చూడండి, ఇలాంటి బాక్సెస్లో సార్ట్ చేసి పెట్టుకుంటా దేనికి అవి, అలాగైతే నాకు ఈజీగా ఉంటుందని. సో నేను సార్ట్ చేసినవి అన్నీ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇవన్నీ నేను సార్ట్ చేసుకున్నవి. ఐ థింక్ ఈ క్రీమ్ నేను లోపల పెట్టాలి, లాస్ట్ మినిట్లో దొరికింది. సో ఇది ఈ బ్యాగ్లోకి వెళ్ళాలి, చెప్తా ఇది ఏంటి అనేది. టు స్టార్ట్ విత్ ఫస్ట్ ఇవి నా బ్యాంగిల్స్ అండ్ వెరీ బేసిక్ ప్లెయిన్ వడ్డానం. ఇవి శారీస్ మీద అది వేసుకునేది. అండ్ అగైన్ దాని తర్వాత వచ్చేసి జిప్ లాక్. సో ఇందులో వచ్చేసి ఇది మళ్ళీ బ్యాంగిల్ బాక్స్, బ్యాంగిల్స్ ఉన్నాయి ఇందులో. అండ్ దెన్ హెయిర్కి కావాల్సిన క్లిప్స్ కానీ సైడ్ పిన్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు హెయిర్, ఎస్పెషల్లీ మోస్ట్లీ క్లిప్స్ వరకు ఇందులో ఉన్నాయి. సో ఈ జిప్ లాక్ అది. అండ్ దెన్ ఈ టూ బ్యాగ్స్ వచ్చేసి ఇది మొత్తం నా ట్రెడిషనల్ జ్యువెలరీ అనమాట. ట్రెడిషనల్ జ్యువెలరీకి మొత్తం అన్నీ ఇందులో ఉంటాయి ఈ 2 bags. అండ్ దెన్ ఐ హ్యావ్, ఇది బయట ఉంది బికాస్ నేను ఇప్పుడు మేకప్ స్పాంజెస్ అండ్ బ్రషెస్ అవి క్లీన్ చేయాలి, అందుకనేసి ఇది బయట పెట్టుకున్నా. ఇది యాక్చువల్గా మేకప్ బ్రషెస్ అండ్ స్పాంజ్ క్లీనర్ అనమాట. సో ఇది వచ్చేసి నా మేకప్ బ్రషెస్ అన్ని ఇందులో స్టోర్ చేసుకుంటా. నేను చాలా వరకు చిన్నవి యూజ్ చేస్తాను బ్రషెస్, సో దట్ అవి ట్రావెల్ ఫ్రెండ్లీ ఉంటాయి అండ్ స్పేస్ తక్కువ తీసుకుంటాయి అని. సో నా బ్రషెస్, నా స్పాంజ్ అన్నీ కూడా ఇందులో పట్టేస్తాయి అన్నమాట, మేకప్ బ్లెండర్ అవన్నీ. అండ్ ఇది నాకు యాక్చువల్గా గిఫ్ట్ వచ్చింది ఈ బాక్స్. సరే దేనికి యూజ్ చేద్దామా అని చెప్పి ఇలాగా సెట్ చేసుకున్నా. నెక్స్ట్ ఈ కిట్ వచ్చేసి లైక్ ఇది నా ఎవ్రీడే మోస్ట్లీ నేను యూజ్ చేసేవన్నీ. సో కోమ్స్ నుంచి నా క్రీమ్స్ ఎవ్రీ సింగిల్ డే నాకు ఏవైతే యూజ్ అవుతాయో ఇది. అండ్ ఇది వచ్చేసి నేను హ్యాండీగా లైక్ నాకు కనిపించేలాగా ఎదురుగా నా వాష్రూమ్లో అద్దం ఎదురుగానే పెట్టేసుకుంటా. దట్స్ దిస్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇప్పుడు నేను ఇందాక చూపించిన ఎవ్రీడే నాకు ఇది దాంతో పాటే వెళ్తుంది. ఇందులో వచ్చేసి ఏంటంటే ఆయిల్స్ కానీ, పర్ఫ్యూమ్స్ అండ్ స్ప్రే, ఇంకా ఐ క్రీమ్స్, రిమైనింగ్ బాడీ స్క్రబ్స్ అవన్నీ కూడా ఇందులోకి వెళ్ళిపోయినాయి. ఇది మొత్తం ఇంకొక సెట్. అండ్ దెన్ ఇంకొకటి వచ్చేసి ఇది నా కంప్లీట్లీ స్కిన్ కేర్ కిట్ అనమాట. నేను యాక్చువల్గా బేబీ ప్రెగ్నెన్సీ నుంచి బేబీకి 1 year వచ్చే వరకు ఏమీ యూజ్ చేయలేదు, అన్నీ స్టాప్ చేసేసాను లిటరలీ. ఈవెన్ ఫేస్కి క్రీమ్ కూడా రాసేదాన్ని కాదు. బట్ ఐ రీస్టార్టెడ్ ఎవ్రీథింగ్ బ్యాక్ అగైన్. సో ఐ స్టార్టెడ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. అందుకనేసి ఐ హ్యావ్ దిస్ లైక్ ప్రాపర్ స్కిన్ కేర్, ఫేస్ మాస్క్, హెయిర్ మాస్క్, ఎవ్రీథింగ్, అండ్ బాడీ క్రీమ్స్, ఫేస్ క్రీమ్స్, ఎవ్రీథింగ్ ఇందులో మొత్తం అంతా ఆ కిట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇది నేను ఎప్పుడో ఫ్రీక్వెంట్గా యూజ్ చేయాల్సిన పని రాదు, మేబీ వన్స్ ఇన్ ఏ వీక్ అలాగా, కాబట్టి వన్స్ ఇన్ ఏ వీక్ ఆర్ వన్స్ ఇన్ ఏ 15 days అలాగే, కాబట్టి ఇది నేను అంత ఎదురుగా కనిపించేలా పెట్టుకోవాల్సిన పని అయితే ఉండదు. అండ్ దెన్ ఐ హ్యావ్ దిస్. ఇది వచ్చేసి మిస్సిలీనియస్ అంటే నా దగ్గర ఉన్న ఎక్స్ట్రా అవన్నీ, లైక్ ఇప్పుడు ఇది చూస్తే ఎక్స్ట్రా క్లిప్స్ ఉన్నాయి అండ్ హెయిర్ బ్యాండ్స్ ఉండొచ్చు, స్టిక్కర్స్ ఉండొచ్చు. సో ఎవ్రీథింగ్ విచ్ ఆర్ లైక్ నాట్ ఓపెన్డ్. అండ్ నాకు మొత్తం అన్ని కొత్తగా ఎప్పుడన్నా ఏదన్నా కావాలి అనిపించినప్పుడు ఇందులో వెతుక్కుంటా అనమాట. సో ఇవన్నీ కూడా ఎక్స్ట్రా థింగ్స్ అనేసి ఈ బాక్స్ మొత్తం.
సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ద బాక్సెస్. అండ్ దెన్ నా దగ్గర 2 బ్యాగ్స్ ఉన్నాయి. దిస్ ఇస్ 1 బ్యాగ్. ఈ బ్యాగ్లో వచ్చేసి ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు, అంటే ఎవ్రీడే మనం ఇవి వేసుకునే పని ఉండదు, బట్ ఒకేషన్స్కి కానీ ఈవెంట్స్కి కానీ బయటికి వెళ్ళినప్పుడు రెడీ అయినప్పుడు కానీ అవసరం వచ్చేవన్నీ ఇందులో ఉంటాయి నాకు. స్టార్టింగ్ విత్ ద హెయిర్ బ్యాండ్స్ అండ్ పిన్స్, అండ్ దెన్ ఐ హ్యావ్ నెయిల్స్, స్టిక్ ఆన్ నెయిల్స్ ఇందులోనే ఉన్నాయి. లైక్ చాలా స్టఫ్ ఉంటుంది ఇందులో కూడా. యా, పర్ఫ్యూమ్ లైక్ ఇంట్లో ఆర్ ఇంట్లో యూస్ చేసేది కాకుండా ఇంట్లో యూస్ చేసే పర్ఫ్యూమ్ అయితే నా ఎవ్రీడే బాక్స్లో ఉంటుంది. ఇంట్లో అంటే ఐ మీన్ ఎప్పుడైనా యూస్ చేయాలి అనుకున్నప్పుడు, బట్ స్పెషల్ ఒకేషన్స్కి యూస్ చేసే పర్ఫ్యూమ్ వచ్చేసి నేను ఇందులో పెట్టుకుంటా. ఇది యాజ్ ఇట్ ఈస్ లైక్ మనం బయటకు వెళ్ళినప్పుడు ఆర్ వెరీ స్పెషల్ ఈవెంట్స్కి రెడీ అయ్యే బ్యాగ్ అని చెప్పొచ్చు. అండ్ దెన్ దిస్ ఈజ్ మై మేకప్ కిట్ ఆర్ మేకప్ బ్యాగ్. సో ఇందులో చాలా స్టఫ్ ఉంటుంది. ఇదైతే లిటరలీ అసలు ఎప్పుడో ఒకసారి కానీ యూజ్ రాదు, నేను మేకప్ వేసుకున్నప్పుడు తప్ప. అండ్ నేను అంత రెగ్యులర్గా మేకప్ వేసుకోను, బట్ వేసుకున్నప్పుడు మాత్రం లైక్ బయటకు వెళ్ళిన ఈవెంట్స్ అది ఉన్న మాత్రం వేసుకుంటాను. అండ్ ఐ స్టార్టెడ్ లవింగ్ టు పుట్ మేకప్ ఆన్ మై సెల్ఫ్. సో కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నా మేకప్లో. అండ్ దిస్ ఇస్ ద బ్యాగ్ ఫర్ దాట్. దెన్ I have 2 boxes. ఇవి 2 వచ్చేసి ఏంటి అంటే నా రెగ్యులర్ జ్యువెలరీ అనొచ్చు ఆర్ సింపుల్ వెరీ క్యాజువల్ అవుటింగ్ జ్యువెలరీ అనొచ్చు. సో అవి 2 ఈ 2 బాక్సెస్లోకి వెళ్ళినాయి. యాక్చువల్గా ఈ బాక్స్ నేను నా నేమ్ లెటర్తో దొరికితే తీసుకుందాము అనుకున్నాను, బట్ అక్కడ స్టాక్ లేవు. ఇంకా ఆర్య లైక్ మా బాబు నేమ్, సో ఆర్య నేమ్తో ఉంటే ఏతో తీసేసుకున్నా ఈ బాక్స్, జ్యువెలరీ బాక్స్. అండ్ ఇదైతే వెరీ బేసిక్, మనకి ఇండిగోలో ఇస్తారు కదా, ఏమంటారు ఆల్మండ్స్, స్మోక్డ్ ఆల్మండ్స్ ఆర్ సంథింగ్, ఆ బాక్స్. నేను దీన్ని ఇంకా జ్యువెలరీ బాక్స్ లాగా మార్చేసుకొని యూస్ చేసుకుంటున్నా. సో ఇది రెండిట్లో అవి ఉన్నాయి. అండ్ దెన్ ఐ హ్యావ్ దిస్ 1 బాక్స్. ఇది యాక్చువల్గా అది వన్ ఆఫ్ మై వాచెస్కి వచ్చిన బాక్స్, బట్ ఇది కొంచెం పెద్ద సైజ్ బాక్స్. ఇందులో మనకి మధ్యలో ఉంటుంది కదా వాచ్ పెట్టి వచ్చే స్పాంజ్ టైప్. నేను అది తీసేసి నా దగ్గర ఉన్న వాచెస్ అన్నీ ఇందులోనే వేసేసుకుంటా. నా దగ్గర పెద్ద వాచ్ కలెక్షన్ ఏం లేదు, ఉన్నంత వరకు ఇందులోనే వేసేసుకుంటా. సో ఆల్ దోస్. అండ్ దెన్ ఐ హ్యావ్ దిస్ వన్ ఈజ్ లైక్, ఇదేం చెప్పాలి, ఇప్పుడే ఒక 2 డేస్కి నేను 3 డేస్కి అలాగ ఎక్కడికన్నా వెళ్తున్నాను అండ్ నాకు కొంచెం స్కిన్ కేర్ అండ్ మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ క్యారీ చేయాలి అన్నప్పుడు ఆ పెద్ద మేకప్ బ్యాగ్ ఆరెల్స్ ఆ బ్యాగ్స్ అన్నీ క్యారీ చేయకుండా ఇందులో అన్నీ పెట్టుకొని వెళ్ళిపోతాను. నేను ఒక 1 వీక్ సరిపడావి అన్నీ ఇందులో పెట్టుకోవడానికి సరిపోతుంది. స్కిన్ మాయిశ్చరైజర్స్ అవన్నీతో పాటు మేకప్ రిలేటెడ్ స్టఫ్ అంతా పట్టేస్తుంది ఇందులో. సో ప్రస్తుతానికి అయితే ఇందులో నేను వాడని స్టఫ్ ఉంది. ఇవి ఉంచాలా పాడేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నా. ఐఎమ్ స్టిల్ థింకింగ్ ఆఫ్ దెమ్ బికాజ్ ఇవి నాకు సెట్ అవ్వలేదు అనిపించింది. సో ఇంకొన్ని రోజులు ఆలోచించాక మేబీ ఐ విల్ స్టార్ట్ దెమ్. సో యా. అండ్ రీసెంట్లీ నేను పర్చేస్ చేసిన స్కాల్ప్ మసాజర్, ఇది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అన్నట్టు పర్చేస్ చేసా, విచ్ ఐ నీడ్ టు స్టార్ట్ యూజింగ్. ఇదొకటి. అండ్ నా దగ్గర ఇంకా హెయిర్ బ్యాండ్స్ ఉండాలి, ప్రస్తుతానికి అవి మిస్సింగ్, ఎక్కడున్నాయో నాకు కనిపించలేదు ఇవి సర్దినప్పుడు. సో అందులోంచి ఒక హెయిర్ బ్యాండ్ వచ్చేసి నా ఎవ్రీడే బాక్స్లోకి వెళ్ళిపోతుంది, అండ్ ఇంకొక హెయిర్ బ్యాండ్ అయితే మేకప్ అది వేసుకునే టైంలో యూస్ అవుతుంది కాబట్టి మేకప్ కిట్లోకి వెళ్ళిపోతుంది. సో యా, ఇదంతా నేను సర్దుకున్నవి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please do like, share and subscribe to MV Tales. I'll see you in the next video. Bye bye.